ఐ థింక్ ఈ సిబిఎం ఫోరంలో యుఎస్ నుంచి జర్మనీ నుంచి కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ పనులన్నీ వదిలేసి ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఊరు ఊరు తిరుగుతూ ప్రోగ్రామ్స్ పెడుతూ సిబిఎన్ గారి విజన్ కానీ సిబిఎన్ గారి ఆలోచనలు కానీ జనాల్లోకి తీసుకోబోతూ అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఓటర్ వెరిఫికేషన్లో కూడా సిబిఎన్ పెద్ద రోల్ ప్లే చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. అండ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి, బ్యూటిఫుల్. వీ నీడ్ పీపుల్ లైక్ యూ. ఓకే, స్త్రీ శక్తి. మొన్న ఒక జర్నలిస్ట్ అడిగాడు, నన్ను ఇంటర్వ్యూ చేస్తా, మీరు స్త్రీలు గౌరవించరు ఎంత కదా అన్నాడు. ఏ స్త్రీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అడిగా. రోజా అన్నాడు. ఆమె స్త్రీ ఎలా అవుద్ది అని అన్నా. స్త్రీ అంటే ఇక్కడ కూర్చొని ఉన్నారే వీళ్ళు మహిళలు గౌరవము ఇవ్వాల్సిన రెస్పెక్ట్, మనం మిమ్మల్ని చూడంగానే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఏమ్మా బాగున్నారా అని. పంది పిల్లని తీసుకొని మనం మేకప్ వేసుకొని వస్తే మనం నమస్కారం పెట్టగలుగుతామా? ఎందుకంటే మొన్నే చూశాను నేను, ఐ థింక్ నిన్నే మన ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నవశకం రోజా గారు చాలా మాట్లాడింది. వాడు వీడు పప్పుగాడు, అది నాకు అర్థం కాదు. ఇప్పటికి 100 సార్లు తిట్టాం, 100 ప్రెస్ మీట్లలో నేను తిట్టుంటాన్ని మారమ్మా మారమ్మా అని. ఈరోజు ఈ ప్రోగ్రాం పేరు స్త్రీ శక్తి. మళ్ళీ ఒక స్త్రీని తిట్టాలంటే మనకి ఎంత అవమానంగా ఉంటుంది మీరు చెప్పండి. కరెక్ట్ కాదు కదా. మీ గురించి గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి, మీ గురించి గొప్పగా చెప్పి మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన వేదికలో ఒక స్త్రీని తిడితే ఏమైనా బాగుంటుందా? బాగుండదు. కాబట్టి ఈరోజు రోజా సబ్జెక్ట్ వదిలేస్తాం, రేపు ప్రెస్ మీట్లో ఆడుకుంటాం ఆమెని. అండ్